తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయ హుండీ లెక్కింపు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పాతపేటలో నెలకొని ఉన్న శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయం 9 నెలలకు గాను ఆలయ కమిటీ చైర్మన్ బిఎంకే రవిచంద్రబాబు ఆధ్వర్యంలో అమ్మవారి హుండీ లెక్కింపు కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి హుండీ వలన వచ్చిన ఆదాయం సుమారు 35,96,260 రూపాయలు మరియు 110 గ్రాముల బంగారం, 721 గ్రాముల వెండి. భక్తాదులు సమర్పించిన ముడుపులు మరియు ఆలయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ తో పాటు కమిటీ సభ్యులు, మున్సిపల్ చైర్మన్ సెల్వరాజ్, ఎండోమెంట్ అధికారులు, రమణ బృందం తదితరులు పాల్గొన్నారు. శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ దేవస్థానంలో ఈరోజు ఉండిగ లెక్కింపు కార్యక్రమం జరపడం జరిగింది. ఈరోజు 4/3/2026 వరకు 9 నెలలకు గాను మన తిరుపతి గంగమ్మ దేవస్థానంలో ఉండి లెక్కించగా 35,96,260 రూపాయలు డబ్బుల రూపంలోనూ, బంగారం రూపంలో 110 గ్రాముల బంగారు, వెండి 721 గ్రాము ప్రకారం ఉండిలో భక్తాదులు వేసింది మనకు లభించడం జరిగింది. దీనంతరం కూడా బ్యాంకు ద్వారా ఈఓ గారు వచ్చి బ్యాంకులో భద్రపరచడం జరిగింది. శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం అదే మాదిరి కంచర్ల శ్రీకాంత్ గారు మరియు పిఎస్ మున్నత్మన్న గారు మరియు డాక్టర్ సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి ఆదేశం ప్రకారం తెలుగుదేశం పార్టీ అంటే ఒక పద్ధతిగా, ఒక సిద్ధాంతంగా ఏ ఒక పనిని కానీ స్వచ్ఛందంగా చేయడం మాకు పెద్దలు నేర్పించిన అలవాటు ప్రకారం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా భూదానం అనే ఒక కార్యక్రమం కూడా మనం తీసుకురావడం జరిగింది. తిరుపతి గంగమ్మ గుడి దేవస్థానం తరఫున భూదానం చేయాలంటే పెద్ద పెద్ద కోటీశ్వరులు, పెద్ద పెద్ద మిలియనీశ్వరుల వల్ల అవుతుంది. చిన్న వాళ్ళ వల్ల కాదు. లక్షల్లో కోట్లలో భూముల ధరలు పెరిగిపోయింది కాబట్టి దేవుడికి భూదానం చేస్తే దానివల్ల వచ్చే ప్రతిఫలము, దానివల్ల వచ్చే లాభము పెద్ద పెద్ద వాళ్ళదా పొందేదానికి అవుతుంది, చిన్న వాళ్ళు పొందలేరు అనే పాలసీ ఉండేదాని వల్ల వాళ్ళు కూడా ఆ లాభాలు పొందాలా, దాంతో వాళ్ళు వాళ్ళ కుటుంబం కూడా నిండు 100 ఏళ్ళు సుఖ సంతోషంగా దీర్ఘాయుష్గా బాగా పిల్లా పాపంతో బతకాలనే ఉద్దేశంతో మా పెద్దలు చెప్పిన ఆదేశానుసారం భూదానం ప్రోగ్రాం పెట్టాం. ఆ ప్రోగ్రాం ప్రకారమే గంగమ్మ గుడికి ఎదురుగా 2 బిల్డింగ్లు శ్రీనివాసులది, నిత్యానందం గారిది కొనడం జరిగింది. అమ్మపేటలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ కొద్దిగా జాగా వచ్చి 2 కోట్ల రూపాయలకు మన రమేష్ బాబు అన్నోల్ది మాట్లాడడం జరిగింది. దాని తర్వాత 39 సెంట్ల ల్యాండ్ నారా చంద్రబాబు నాయుడుకు 10 సంవత్సరాలకు ముందే, దీనికి ముందు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రబాబు సారు
ఇచ్చిన ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ అని గంగమ్మ గుడి గారికి 39 సెంట్లు ఇచ్చారు. దాని విలువ సుమారు 5 కోట్ల పైన పలుకుతుంది. దాన్ని ఆనుకొనే 1 ఎకరా 43 సెంట్లు ప్రైవేట్ ల్యాండ్, సెటిల్మెంట్ పక్కా ల్యాండ్ని కూడా 8,40,00,000 రూపాయలకు మాట్లాడి టోకన్గా 5 లక్షలు కట్టడం కూడా జరిగింది. దాన్ని ఆనుకొని ఒక 50 సెంట్లు, దాన్ని ఆనుకొని ఒక 14 సెంట్లు, దాన్ని ఆనుకొని ఒక 23 సెంట్లు ఉంది. దాన్ని కూడా నేను త్వరలోనే కొని దాని అంతటికి కూడా కాంపౌండ్ వేసి అమ్మవారికి ఆ ల్యాండ్ని అమ్మవారిపేటలో రిజిస్ట్రేషన్ చేసి పగడ్బందీగా భక్తుల సౌకర్యార్థం రేపు కాలానికి పొంగళ్ళు పెట్టుకునేదానికి కానీ, రేపు కాలానికి అన్నదాన సత్రాలు కానీ, అదే మాదిరి బాత్రూమ్ టాయిలెట్స్ల కాంప్లెక్స్, అంటే ఆడవాళ్ళంతా కింద కాంప్లెక్స్లో పోయినట్ల, మగవాళ్ళంతా పైన కాంప్లెక్స్లో పోయినట్ల వాళ్ళు స్నానాలు చేసుకొని గుడిని చుట్టేదానికి కానీ అన్ని వసతులు భక్తాదులకు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ లీడర్లు, మా కమిటీ మెంబర్లు ప్రతి ఒక్కరూ కమిట్మెంట్గా ఈ యొక్క వర్క్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ శక్తానుసారం తెలుగుదేశం పార్టీ స్వచ్ఛందంగా ప్రతి ఒక్క కార్యకర్త దీంట్లో కమిట్మెంట్ అయ్యి వర్క్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ ఒక ల్యాండ్ కొనాలంటే అప్రాక్సిమేట్లీ 13-14 కోట్ల రూపాయలు అవుతుంది. కానీ దానికి డొనేషన్స్ ఎంత వస్తుందో రాని మా సారు, మా చంద్రబాబు నాయుడు గారు, మా లీడర్సు కంచెల శ్రీకాంత్ అయితే ఏమి, మా పిఎస్ ముండత్మన్ అయితే ఏమి, డాక్టర్ సురేష్ బాబు గారు అయితేనేమి, పార్టీ అధ్యక్షులు అయితేనేమి, ప్రతి ఒక్కరు మాకు ఇస్తూ ఉండే ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు మాకు బ్యాక్ బోన్గా ఉండి ముందుండి నడిపిస్తూ ఉన్నారు. దానికి ఏ విధంగా ప్రజల వద్ద కలెక్ట్ చేయాలా పీపీ పద్ధతిలో, అంటే ప్రజలు కూడా దీంట్లో ఆటోమేటిక్గా పార్టిసిపేషన్ చేయాలి ప్రతి ఒక్కరికి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం నాగపడికి చేయించాం. నాగపడికి చేయించిన దాంట్లో నాగపడికలను మనకు వచ్చిన వెండి భక్తాదుల నుంచి పాత వెండిని, మీ దగ్గర ఉండే పాత వెండిని మీరు అమ్మవారికి సమర్పించండి. నాగరాల్లో ప్రతిష్టాపన చేసిన తర్వాత నాగరాలు పూజ ఎవరు చేసేదానికి పోకుండా పోతారు, నాగ దోషాలు ఉండే వాళ్ళందరూ కూడా. కానీ వాళ్ళు ఎప్పుడో నాగ ప్రతిష్టాపన చేస్తారు, కానీ పూజలు మాత్రం చేయలేకపోతారు కంటిన్యూగా. అదే ఒకసారి నాగపడి కన్నా వాళ్ళు ఎంతో వాళ్ళ శక్తానుసారం 50 గ్రాములు 100 గ్రాముల పాత వెండి ఇచ్చేస్తే ఇక్కడ తిరుపతి గంగమ్మ గుడిలో ఆ పడక పెట్టి సంవత్సరం పొడుగు పూజలు జరుగుతూ ఉంటుంది. సంవత్సరం పొడుగులు పూజలు జరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళ దోషాలు కూడా నివారతాయి, వాళ్ళు బాగుండాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ పెట్టాం. దాని ప్రకారం మనకు చిల్లరగా వచ్చింది. దానికి ప్రతి ఒక్క దానికి కూడా మనం రసీదులు పుట్టించాం. ప్రతి ఒక్క దానికి రసీదులు పుట్టించి రసీప్ట్లు ఇచ్చి వాళ్ళకి ఈ విధంగా రసీప్ట్స్ ఇస్తాం. రసీప్ట్స్ ఇచ్చి వాళ్ళకి లామినేషన్ చేసి ఆ లామినేషన్ ఈ మాదిరి వాళ్ళకి సమర్పిస్తాం. దీనికంతా రికార్డెడ్గా ఉంటుంది ప్రతి ఒక్కటి. ఆ విధంగా చేసిన దాంతో మనకు వచ్చిన వెండి 10 కేజీల 32 గ్రాములు వచ్చింది. దానికి డబ్బుగా వెండి లేని వాళ్ళు డబ్బుగా ఇచ్చిన వాళ్ళు 3,28,847 రూపాయలు ఇచ్చారు. దాంతోపాటు దాంట్లో అప్పుడు రేట్లో అప్పుడు 151 రూపాయలు 163 రూపాయలు సార్ కొంచెం డిఫరెంట్ రేట్లో వెండి కొన్నాం. 1,94,546 రూపాయలు కొన్నాం. అది పోగా మిగిలింది 1,34,000 రూపాయలు క్యాష్గా ఉండింది. దాంతోపాటు ఈ 10 కేజీల 33 గ్రాములు దాని యొక్క పర్సంటేజ్ 60, 63, 62 అట్లా వస్తుంది. ఎందుకంటే వెండి కాల్ చైన్లు కానీ అది పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది. అదే మనం నాగపడికి చేసినది 96% వస్తుంది, 96.50% వస్తుంది. కానీ ఇది తక్కువ పర్సంటేజ్ వస్తుంది. దీని పర్సంటేజ్ ప్రకారం లెక్కేస్తే 14,20,000 రూపాయలు 14,20,000 రూపాయలకు వాళ్ళకి జిఆర్టీ కంపెనీ, పెద్ద కంపెనీ హొసూరులో ఉంటుంది, ఆ కంపెనీకి సమర్పించడం జరిగింది. ఆ కంపెనీకి ఆర్డర్ కూడా ఇచ్చాం. ఆ తర్వాత నాగపడికు ఎన్సిబి అకౌంటెంట్స్, ఎన్సిబి అంటే నారా చంద్రబాబు నాయుడు గారి ట్రస్ట్, ఎన్సిబి శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ నిత్య అన్నదాన సేవా ట్రస్ట్. అది 10 సంవత్సరాల ముందే నేను లాస్ట్ టైం చైర్మన్గా ఉన్నప్పుడు మా బోర్డు సభ్యులు ప్లస్ అప్పుడున్న బోర్డు సభ్యులు ప్లస్ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు అందరూ కలిసి ఏర్పాటు చేసిన ట్రస్ట్ అది. ఆ ట్రస్ట్లో నుంచి 20 లక్షల రూపాయలు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్జీ అనే అతని దగ్గర నాకు ఇంట్రెస్ట్ లేకుండా అమ్మ కోసం నేను ఇస్తానని చెప్పి ఆయన 5 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆ అసలు మాత్రం వాపసు ఇవ్వమని చెప్పాడు. ఆ తర్వాత విఘ్నేష్ అంటే హోటల్ విక్కీ దాదా అనే ఆయన ఉన్నారు. ఆయన వచ్చి 23,45,699 రూపాయలు ఆయన అకౌంట్ ఇచ్చే ట్రాన్స్ఫర్ చేశాడు. మొత్తం కలిపి 64 లక్షలు కొన్నాం. ఆ నాగపడిగా 1వ తారీఖు ఫిట్ చేస్తామని చెప్పి ప్రజలకు
అదేవిధంగా భక్తాదులకు చెప్పేశాం కాబట్టి జనవరి 1గా చేయాలని కొద్దిగా ఈ అప్పులు తీయడం జరిగింది. ఈ 64 లక్షలకు మనము 1వ తారీఖు కరెక్ట్గా ఫిక్స్ చేసాం. ఫిక్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు అమాంతంగా రేట్లు పెరిగిపోయింది. వెండి రేట్లు పెరిగిన దాని ప్రకారము ఈరోజు కొంచెం తగ్గినా కానీ 3 లక్షలు ఉంది. 3 లక్షలు అంటే 30 కేజీలు చేసుకుంటే 90 లక్షలు అయింది. నాగపడికి చేయించాలంటే 90 లక్షలు వెండి కాస్టే అవుతుంది. ఇంకా లేబరు చేదారం అంటే ₹1,00,00,000 పైన అవుతుంది. మనం అప్పుడు కొనింది 64 లక్షలు. అంటే ఇప్పుడు ప్రస్తుతం దాని ప్రకారం మనం లెక్కేసమంటే 36 లక్షల పైన లాభంలో ఉంటాం. 26 లక్షల అసలు ప్లస్ లేబర్ ఛార్జ్ 10 లక్షలు కలుపుకుంటే 36 లక్షల రూపాయలు లాభంలో ఉన్నాం. మేము ఇప్పుడు కొనిందానికి. అదే భూమి కూడా మనం కొనింది 90 లక్షలు కొంటే అదే భూమి ఇప్పుడు 1.5 కోటికి పోతుంది. అమ్మకు ఆస్తులు ఇవి. మనము తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, లీడర్లు అందరూ సమిష్టి కృషితో ఈ యొక్క ఇది జరగడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా ఏం జరిగింది ఏమంటే ఏమీ లేదు. ఇక్కడ ఏది అడిగినా ఏమీ లేదు. 5 సంవత్సరాలుగా మేము ప్రతి ఒక్కటి లెక్కలు అడుగుతాము. ఇంతవరకు ఏమి లెక్కలు ఇచ్చిన వాళ్ళు లేరు. ఇది మిగిలింది, ఇది ఉంది అని చెప్పిన వాళ్ళు లేదు. 10 సంవత్సరాల ముందు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఏదైతే బంగారు వెండి పెట్టినారో అంతే ఉంది ఇప్పటికి. అది ఎందుకో గంగమ్మకు ఇంకా ప్రజలకు కదా తెలియాలి. అది కూడా ప్రజలకు బాగానే తెలుసు. ఆ తర్వాత పోతే ఈరోజు ఉండిగ లెక్కింపు ద్వారా మనకు 35,96,260 రూపాయలు వచ్చింది. బంగారు 110 గ్రాములు వచ్చింది. వెండి ద్వారా 721 గ్రాములు వచ్చింది అని ప్రజలకు, భక్తాదులకు తెలియపరచడానికి చాలా సంతోషిస్తున్నాం. అదేవిధంగా ఇంకా త్వరలోనే 2 నెలలనే అమ్మవారి జాతర కార్యక్రమం వేరే స్టార్ట్ అయింది. మా పూజారుల బృందమంతా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఉత్సాహంగా బ్రహ్మాండంగా చేస్తారు. ఈసారి కూడా అదే విధంగా చేస్తారు. మా న్యూస్ 1 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.